నమస్తే వీటీవీ ప్రేమికి స్వాగతం. 2024 ముఖ చిత్రం ఎలా సాగింది అనే క్రమంలో అమెరికాలో ఎలా ఉంది అనేది, భారతదేశంలో ఎలా సాగింది, తెలుగు రాష్ట్రాలు ఎలా సాగింది అనే క్రమంలో జరుగుతున్నటువంటి ఒక విశ్లేషణలో ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినప్పుడు, ఆంధ్రప్రదేశ్లో 2024 ముఖ చిత్రం ఎలా ఉందని స్థూలంగా కనుక మనం పరిశీలించినట్లయితే, ఒక 2024 రాజకీయాలకు సంచలనంగా మనం ఆంధ్రప్రదేశ్ని అభివర్ణించవచ్చు. చాలా ఒక అనూహ్యమైనటువంటి మార్పులు వచ్చాయని చెప్పాలి. 2024లో జరిగిన సాధారణ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కి ఒక హిస్టారికల్ ఈవెంట్ కిందే మనం దీన్ని చూడాలి. ఎందుకంటే అప్పటి వరకు కూడా ప్రత్యర్థులుగా ఉన్నటువంటి బీజేపీ, టీడీపీ ఒక్కసారిగా అనూహ్యంగా కలవడం, టీడీపీ, బీజేపీ, అప్పటి వరకు ఒక్క సీటు కూడా లేనటువంటి జనసేన, ఈ మూడు ఒక కూటమిగా ఏర్పాటు అవటం అనేది ఆ కూటమికి కలిసి వచ్చినటువంటి అంశంగా చూడాలి. ఆ వ్యూహంలో ఫైనల్గా జరిగినటువంటి వ్యూహం కానీ, చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికల సమీపంలో ఆయన జరిగినటువంటి అరెస్టు దరిమిల వచ్చినటువంటి ఒక సానుభూతి కానీ, ఇవన్నీ కూడా వాళ్ళకు ఒక కలిసి వచ్చినటువంటి అంశాలుగా ఒకవైపు చూసుకున్నట్లయితే, మరొక వైపు తిరుగులేనటువంటి ధీమాతో గతంలో 151 సీట్లు సాధించాం కాబట్టి ఈసారి మరిన్ని సీట్లు వస్తాయని ఊహించినటువంటి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఎన్నికల ఫలితాలు ఒక అసనిపాతంగా ఊహించినటువంటి ఒక షాక్కి గురి చేశాయని చెప్పాలి. రాష్ట్రంలోని 25 లోక్సభ మరియు 175 అసెంబ్లీ నియోజకవర్గాలకి జరిగినటువంటి ఎన్నికల్లో దాదాపుగా గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా 68% ఓటింగ్ నమోదైంది. సో ఈ 68%లో అత్యద్భుతమైనటువంటి మెజారిటీతో అనేక మంది కూటమి అభ్యర్థులు, ప్రత్యేకించి టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలవటం, తర్వాత ఖచ్చితంగా గెలుస్తారనుకున్నటువంటి సీట్లు కూడా వైసీపీకి గల్లంతవటం, ఇది అక్కడ జరిగినటువంటి రాజకీయ పరిణామాలు. సరే, దాని మీద ఈవీఎంల మీద సందేహాలు ఇలాంటివి అనేకమైనటువంటి ఉన్నప్పటికీ కూడా మొత్తంగా రాజకీయంగా జరిగింది. సరే, ఇంత మెజారిటీ వచ్చినప్పుడు ప్రజలు మనకు బ్రహ్మరథం పట్టారు కాబట్టి మనం దీన్ని స్మూత్గా ముందుకు తీసుకెళ్లాలనేది కాకుండా, గత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నడూ లేనటువంటి విధంగా ఒక వెంజెన్స్ పాలిటిక్స్ అనేటువంటి దానికి ఈ కూటమి శ్రీకారం చుట్టడం, మళ్ళీ లేవకుండా, అంటే కేవలం అతి తక్కువ సీట్లకి పడిపోయినటువంటి వైసీపీని లేవకుండా కొట్టాలనేటువంటి దృక్పథంతో వాళ్ళ మీద దాడులు చేయటం, కేసులు పెట్టడం, ఇలా వాళ్ళని వేధిస్తున్నటువంటి నేపథ్యం ఒకవైపు సాగుతూ ఉంటే, ఆ షాక్ నుంచి తేరుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్వల్ప వ్యవధిలో మళ్ళీ తను సర్దుబాటు చేసుకొని పార్టీ శ్రేణులను సమాయత్తపరిచి ఏ ప్రామిసెస్తో అయితే కూటమి అధికారంలోకి వచ్చిందో వాటిని ఫుల్ఫిల్ చేయడం లేదు కాబట్టి దాని మీద మనం ఉద్యమించాలి అనేటువంటి దీంతో అసెంబ్లీకి వెళ్ళకపోయినప్పటికీ కూడా ప్రజాక్షేత్రంలో మన గళాన్ని వినిపించాలనే దీంతో భారీగా పెరిగినటువంటి కరెంటు ఛార్జీల మీద, రైతుల సమస్యల మీద, ఇలాంటి వాటి మీద ఉద్యమాలకు శ్రీకారం చుడుతూ ఉంటే, ప్రభుత్వం మాత్రం ఒకవైపు అణిచివేత ధోరణి సాగిస్తూనే పాలనా వ్యవహారాల్లో తమ పని తాము చేసుకుంటూ వెళ్ళిపోతూ ఒక ధీమాగా ముందుకెళ్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. 24-25 రాష్ట్ర బడ్జెట్ స్థూల దేశీయ ఉత్పత్తి అంటే జిఎస్డిపికి సంబంధించి కనుక పరిశీలించుకున్నట్లయితే 2.1% ఆదాయ లోటుని ఇది అంచనా వేయటం, అంటే 34,743 కోట్లు. ఇది గత సంవత్సరం కంటే కూడా 2.7% నుంచి మెరుగుదల. ద్రవ్యలోటేమో జిఎస్డిపి 4.2 లక్షంగా పెట్టుకున్నప్పటికీ కూడా, అంటే 68,743 కోట్లకి సమానంగా పెట్టుకున్నప్పటికీ కూడా దీన్ని ఎంతవరకు ఫుల్ఫిల్ చేస్తామనేటువంటి దాని మీద కూడా వాళ్ళు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇక కార్యక్రమాల్లో అన్నదాత సుఖీ భవ, పిఎం కిసాన్ పథకం, అర్హులైన రైతులకు పెట్టుబడి మద్దతు అందిస్తామని చెప్పని ఇవన్నీ లక్ష్యాలుగా ప్రకటించారు. అయితే వాటిని ఇంకా ఇంతవరకు, ఇవి కాకుండా సూపర్ 6లో చేసినటువంటి హామీలు కానీ వాటన్నిటిని కూడా ఇంకా ఫుల్ఫిల్ చేయడానికి కొంత టైం తీసుకుంటూ కొన్నేమో స్లో ప్రాసెస్లో మొదలు పెడతామని చెప్తున్నారు. ఇది ఇక గ్రామ సభలకు సంబంధించి ఆగస్టు 23, 2004 13,326 గ్రామాల్లో ఏకకాలంలో గ్రామ సభలను నిర్వహించి మౌలిక సదుపాయాల అభివృద్ధికి దృష్టి పెట్టాలి, తర్వాత రోడ్లన్నీ కూడా బాగు చేయాలి అని చెప్పని అనుకున్నారు. అది ఇంతవరకు ఇంకా సాకారం కాలేదు. అదేవిధంగా అమరావతిలో డ్రోన్ సమ్మిట్ ఒకటి నిర్వహించి అక్టోబర్ 22న
ఈ సమ్మిట్లో డ్రోన్ టెక్నాలజీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ హబ్గా మార్చాలి అని అనుకుని 5,500 డ్రోన్లతో ఒక ప్రదర్శన నిర్వహించడం, దానికి ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డుని సాధించారు. 35,000 డ్రోన్లకి పైలట్లకి శిక్షణ ఇచ్చామని చెప్పుకున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటుకి నవంబర్లో కేబినెట్ ఆమోదం తెలియజేయడం, దాని మీద కర్నూలులో న్యాయవాదులందరూ కూడా వాళ్ళు అక్కడ ఆందోళన చేపట్టడం అనేటువంటి జరిగింది. ఇక ఎప్పటి నుంచో నలుగుతున్నటువంటి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం దానికి విశాఖపట్నంలో నిర్మించడం కోసం చెప్పని కేంద్ర మంత్రి ఈ టెండర్లను ఆహ్వానించారు. ఇది రాష్ట్ర సహకారంతో ఇది అవుతుందని చెప్తున్నారు. సరే, పోలవరం వ్యవహారం దాదాపుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది దానికి సంబంధించి. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇది కాకపోతే తర్వాత ఈ మధ్య కాలంలో ఈ కేసుల పరంపరలో ఇంకొకటి ఏంటి అన్నట్లయితే ఆదానికి సంబంధించి ఆదాని ఎప్పుడైతే లంచానికి సంబంధించి యుఎస్ ప్రాసిక్యూటర్లు ఆదాని మీద అభియోగాలు ఎప్పుడైతే మోపారో దాని ఇంపాక్ట్ తో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మీద మనం ఏమైనా కేసు వేయొచ్చు అనే దాంట్లో కొన్ని సంచలనాలు రావడం, సంచలనాత్మకమైనటువంటి కథనాలు ఇవన్నీ రాయటం, దాని మీద 100 కోట్ల రూపాయలకి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సంస్థల మీద కేసు వేయటం, ఇదంతా కూడా మొత్తంగా చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా రాజకీయ పరంగా విపరీతమైనటువంటి సవాళ్లు, చర్చలు, అణచివేతలు, అక్రమ కేసులు ఈ విధంగా నడుస్తూ ఉంది. ఈ పరంపర మరి వచ్చే సంవత్సరానికి ఏ విధంగా ఉంటుంది? ఇది ఇలాగే కొనసాగుతుందా, లేదా ఏదైనా మార్పు ఉంటుందా? పొలిటికల్గా కూడా ఏమైనా మార్పులను, పోలరైజేషన్ ఏదైనా ఉండే అవకాశం ఉంటుందా అనేది మనం వేచి చూడాలి. స్థూలంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో అటు జనసేనకి కానీ టీడీపీకి కానీ ఒక అద్భుతమైనటువంటి, తర్వాత అంతంత మాత్రంగా ఉన్న బీజేపీకి కానీ అనుకోనటువంటి రీతిలో అద్భుతమైనటువంటి విజయాలు వరించాయని చెప్పాలి. విజయ పథంలో కొనసాగుతున్నటువంటి బీజేపీకి, వైఎస్ఆర్సీపీకి మాత్రం చాలా నిరాశగా మిగిల్చిన సంవత్సరంగా 24 పేర్కొనాలి. మరి ఇవన్నీ కూడా నెక్స్ట్ వీటి ఇంపాక్ట్ ఎక్కడ ఎలా ఉంటుంది అనేది వచ్చే 25వ సంవత్సరంలో ఈ పొలిటికల్ పోలరైజేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం వేచి చూస్తూనే ఉండండి. వీటీవీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.